గ్రేటేంద్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈ వారం కూడా ద్వాదశ రాసుల వారి యొక్క వారఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కూడా మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి మన జన్మరాశి ప్రకారం ప్రతి వారము కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు ఈ మధ్య తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా అంటే ఈనాటి కార్యక్రమాన్ని యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం ఉన్నటువంటి విశిష్టతల గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. అంటే ఈ వారం ఏదైనా ప్రత్యేకమైన పండుగలు ఉన్నాయా, ప్రత్యేకంగా ఏదైనా కూడా పూజలు జపాలు చేయడానికి ఏమన్నా ఈ వారం జ్యోతిష్ శాస్త్రరీత్యా అనుకూలంగా ఉందా అన్న అంశాలు తెలుసుకుంటూ ఆ తర్వాత నవగ్రహ సంచారణ ఒకసారి ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏ రాశిలో ఈ వారం ఏ గ్రహం సంచరిస్తుంది అని మొట్టమొదటిగా తెలుసుకుని దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ప్రధానంగా గోచార గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఉండబోతుంది, అంటే ముఖ్యంగా మనందరికీ కూడా ఏంటంటే ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది, మనం ఏదైనా కూడా స్థిరాస్తులు కొనేందుకు ఈ వారం మనకు అనుకూలంగా ఉందా, అదేవిధంగా కుటుంబ సమస్యలు ఏమైనా కూడా మనకి ఎదురవుతాయా, దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు, ఇటువంటి అంశాలు దాంతోపాటుగా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఏమన్నా కూడా ఈ వారం మనకు ప్రారంభమయ్యే అవకాశం ఉందా, ఇటువంటివి తెలుసుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రధానంగా నేను ఆధారంగా చేసుకుని ద్వాదశ రాసుల వారికి కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వృత్తి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ఒక్కొక్క రాశి వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న అంశాలు జ్యోతిష్ శాస్త్రరీత్యా నాకు తెలిసినంత వరకు వివరించే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పబోయే వారఫలాలతో పాటుగా ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి వారికి సంబంధించిన పరిహారం కూడా అందిస్తాను. దాన్ని పాటించడం వల్ల కూడా వ్యక్తిగత జాతకంలో కానీ లేక గోచార గ్రహరీత్యా మనకు గ్రహాలు ఏమన్నా కూడా చెడు స్థానాల్లో ఉంటే దాని యొక్క ఫలితం తగ్గడానికి, ఒకవేళ అదే గ్రహాలు మంచి కలిగించే స్థాయిలో ఉంటే ఆ మంచిని పెంచే ప్రయత్నం కూడా పరిహారాల ద్వారా చేసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 25వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బహుళ త్రయోదశి, పగలు 1:48 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం అశ్విని ఉదయం 9:21 వరకు, తదుపరి భరణి, వర్జ్యం ఉదయం 5:38 నుంచి 7:08 వరకు, తదుపరి వర్జ్యం సాయంకాలం 6:17 నుంచి 7:46 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:38 నుంచి 6 గంటల వరకు, యమగంటం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవు అని చెప్పవచ్చు. ఇక ఈ వారం విశిష్ట రోజుల గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. 25వ తారీఖు ఆదివారం, అంటే ఈ రోజు నుంచి రోహిణి కార్తెం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈరోజు మాస శివరాత్రి. ప్రతి నెలా కూడా మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివుడికి అభిషేకాది కార్యక్రమాలు చేయిస్తుంటాం కదా. అంటే 25వ తారీఖు ఆదివారం మాస శివరాత్రి ఉంది కాబట్టి శివ భక్తులకు ఈ ఆదివారం చాలా ప్రీతిపాత్రమైంది. యథాశక్తిగా అంటే అందులో వైశాఖ మాసంలో మాస శివరాత్రి యొక్క విశిష్టత అంతా ఇంత కాదు కాబట్టి ప్రత్యేకంగా ఈ ఆదివారం రోజు శివారాధన చేయడం, అంటే స్వామివారిని అభిషేక పిడిగా చెప్తుంటామండి. ఎవరికైతే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయో అటువంటి వారు ప్రత్యేకంగా శివుడికి ఈరోజు పంచామృత అభిషేకం చేయించుకోవడం, అదేవిధంగా ఓం నమశివాయ అన్న మహిమాన్వితమైన మంత్రాన్ని యథాశక్తిగా ఈ రోజంతా కూడా పఠించే ప్రయత్నం చేయడం అందరికీ మంచిదని చెప్పవచ్చు. ఆ తర్వాత మంగళవారం 27వ తారీఖు అమావాస్య తిథి ఉందండి. ప్రతి మాసం కూడా అమావాస్య తిథి అంటే పితృదేవతలకు సంబంధించిందిగా మనం చెప్తుంటాం. అంటే స్వర్గస్థులైన పితృదేవతలను స్మరించడం, వారి పేరు మీద అన్నదానం చేయడం చాలా మంచిది. కాకపోతే ఈసారి విషయం అంటే మంగళవారం అమావాస్య తిథి, దీన్ని జ్యోతిష శాస్త్రరీత్యా భౌమ అమావాస్యగా మనం వ్యవహరిస్తాము. భౌమ అంటే కుజురండి. అంటే మంగళవారం రోజు మనకు అమావాస్య తిథి వస్తే దీన్ని భౌమ అమావాస్యగా మనం వ్యవహరిస్తాము. ముఖ్యంగా ఈ భౌమ అమావాస్య యొక్క విశేషత ఏంటంటే, అమావాస్య అంటే పితృదేవతకు సంబంధించింది. ఈ భౌమ అమావాస్య అంటే జాతకంలో ఎవరికైతే కుజగ్రహ దోషం బాగా అధికంగా ఉందో అటువంటి వారు కుజగ్రహ దోష నివారణ కోసం చేసే పూజలు, చేసే దానాలు, పఠించే మంత్రాలు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ముఖ్యంగా రుణ బాధలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో, అంటే ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా రుణాలు తీర్చలేక అప్పుల పాలై ఇబ్బంది పడతారో అటువంటి వారు రుణ బాధల నుంచి బయటకు రావడానికి ప్రత్యేకంగా ఈరోజు
కుజగ్రహ ఆరాధన చేయడం చాలా మంచిది. రుణ విమోచన అంగారక స్తోత్రం అని ఒక మంచి పవర్ఫుల్ స్తోత్రం లభిస్తుందండి. దాన్ని యథాశక్తిగా ఈరోజు పఠించడం, ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఆ రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఈరోజు విశిష్టత అంతా ఇంత కాదు, ఎందుకంటే భౌమ అమావాస్య ఉంది కాబట్టి మంగళవారం 27 తారీఖున తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా రుణ బాధలు తీయడానికి, జాతకంలో కుజగ్రహ దోషముండి వివాహం కాక ఇబ్బంది పడుతున్నవారు కుజగ్రహ దోష తీవ్రత తగ్గడం కోసం, అదేవిధంగా భార్యాభర్తల జాతకంలో కుజదోషం ఎక్కువగా ఉన్నప్పుడు తరచూ కూడా అనవసరంగా గొడవ పడుతుంటారండి. అంటే దాంపత్య జీవితంలో గొడవలకు ప్రధానమైన కారణం కుజుడన్నమాట. అందుకని వివాహం చేసేటప్పుడు జాతకాలు పొందం చేసేటప్పుడు ఇద్దరు జాతకాల్లో కూడా కుజుడిని పరిశీలన చేసుకోమని ప్రత్యేకంగా పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ఈ విధంగా దాంపత్య జీవితంలో కుజగ్రహ దోషం వల్ల ఎవరికైతే గొడవలు, మనస్పర్ధలు, కోర్టు కేసులు ఉన్నాయో అటువంటి వారు కూడా ఈ భౌమ అమావాస్య రోజు అంటే మంగళవారం రోజు తప్పకుండా కూడా కుజగ్రహానికి సంబంధించిన శాంతి పరిహారాలు చేయించుకోవడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక 28వ తారీఖు బుధవారం నుంచి జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి నిజ కత్తిరి ఏదైతే ఉందో అది కూడా త్యాగం అంటే పూర్తవుతుంది అని చెప్పవచ్చు. జ్యేష్ఠ మాసం యొక్క రాశి ఫలాలు అంటే ఏంటంటే ఈ జ్యేష్ఠ మాసం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని ప్రత్యేకంగా నేను వివరించాను. దాన్ని కూడా మన ప్రేక్షకులు వీక్షిస్తారని చెప్పి ఆశిస్తున్నారు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారం ఒకసారి ప్రత్యేకంగా పరిశీలించేద్దాం. నవగ్రహ సంచారం ఈ వారం వృషభ రాశిలో రవి, బుధులు, మిథునంలో గురుగ్రహము, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, శుక్రగ్రహాలు 31వ తారీఖు నుంచి శుక్రుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా చంద్రగ్రహం విషయానికి వస్తే ఈ వారం మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభాల గురించి ప్రత్యేకంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన కార్యక్రమాల్లో ఎదురయ్యే ఆటంకాలను, అవరోధాలను అధిగమించి వాటిని దిగ్విజయంగా ఈ వారం వారు పూర్తి చేస్తారు. అదేవిధంగా వీరికి ఇష్టమైన వ్యక్తుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందుకుంటారు. అనుకున్నది ఎలాగైనా సరే సాధించాలి అన్న పట్టుదల ముఖ్యంగా ఈ వారం మేషరాశి వారికి ప్రారంభమవుతుంది. దానివల్ల పట్టుదలతోటి అనుకున్న కార్యక్రమాలను సాధిస్తారు అని కూడా చెప్పవచ్చు. ఇక ఎవరైతే మేషరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారో అవన్నీ కూడా అనుకూలించే అవకాశం అధికంగా ఉంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు తప్పకుండా కూడా విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ఆర్థిక పరిస్థితి గత వారం కంటే కూడా ఈ వారం వీరికి మెరుగుపడుతుంది. ప్రధానంగా కూడా ఎక్కడ నూతనంగా అప్పులు చేసే సందర్భాలు ఈ వారం వీరికి పెద్దగా ఎదురు కాదు. అంటే కొన్ని సందర్భాల్లో మనకు సంపాదన ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అకస్మాత్తుగా వచ్చినప్పుడు మనకి ఏదన్నా కూడా అప్పు చేయాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయి కదా. అలా మేషరాశి వారికి ఈ వారం నూతనంగా రుణం చేయాల్సినటువంటి సందర్భాలు ఏవి కూడా పెద్దగా ఎదురు కాదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతరులకు ఇచ్చిన డబ్బు రాకుండా ఎవరైతే గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఇతరుల నుంచి డబ్బు రాబట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అంటే మొండి బకాయిలు అంటాం కదా, అది ఏదైనా ఉంటే కొద్దిగా ఈ వారం మేషరాశి వారు ఆ ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నాకు డబ్బు ఇవ్వాలి కదా, ఇవ్వండి అని పడడం మంచిది. దీనివల్ల ఎంతో కొంత వసూలయ్యే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. కాకపోతే ఒక చిన్న సూచన ఏమిటి మేషరాశి వారికి అన్న విషయానికి వస్తే కొంత పెద్ద మొత్తంలో డబ్బు చేజారడం కనిపిస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అంటే తమ వెంట డబ్బు ఏదైనా తీసుకుని వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే ఈ వారం వీరికి అంత మంచిదని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా చూస్తే ప్రధానంగా ఒక సమస్య కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఈ వారం పరిష్కరించుకుంటారు. అంటే దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యను కూడా ఈ వారం వీరు కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. వీరి ఇంటికి ఈ వారం బంధువుల యొక్క రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బంధువులతో హడావిడిగా ఈ వారం ఎక్కువగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్య విషయాలపై బంధువులతో కూడా సంభాషించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పవచ్చు. ఒక చిన్న సూచన ఏంటంటే బంధువుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది చెప్పి అనుకున్నాం కదా. ముఖ్యంగా బంధువులతో మాట్లాడేటప్పుడు వీరు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. తొందరపాటు మాటలతో ఎవరిని కూడా నొప్పించే ప్రయత్నం చేయకండి. ప్రధానంగా కూడా దీనివల్ల వివాదాలు ఏర్పడతాయి.
కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం బంధువులతో మాట్లాడేటప్పుడు వారి మంచి కోసం కావచ్చు, ఇంకో దాని కోసం కావచ్చు, ఏదో ఒక మాట మాట్లాడేస్తుంటాం. ఆ తర్వాత ఆ మాట యొక్క అర్థం, దాని యొక్క భావం వారికి ఇంకొకలా అర్థమవుతుంది. దీనివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయానికొస్తే వాహనాలు కొనాలి అని అనుకున్న వారి యొక్క కోరిక ఈ వారం నెరవేరే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా స్థిరాస్తులు కొనాలి అనుకునే వారు తమ ప్రయత్నాలను ఈ వారం ముమ్మరం చేస్తారు అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప ఆరోగ్య సమస్యలు ఈ వారం అప్పుడప్పుడు తలెత్తే అవకాశం ఉంది. వైద్యులను కూడా కొన్ని సందర్భాల్లో కలవాల్సి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఎవరికైతే మేషరాశి వ్యాపారస్తులకు వ్యాపారాల్లో ఆటుపోట్లు ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. మంచి లాభాలు చేతికంతాయి. ముఖ్యంగా నూతన భాగస్వాముల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ముఖ్యంగా నూతన పెట్టుబడుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారి కోరిక ఈ వారం చివరిలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరి యొక్క ఉద్యోగ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు కొన్ని చోటు చేసుకుంటాయి. దీనివల్ల వీరికి ఆశ్చర్యము, ఆనందం కూడా కలుగుతుందని చెప్పవచ్చు. కాకపోతే మేషరాశి ఉద్యోగస్తులకు ఒక చిన్న సూచన ఏమిటంటే ఉద్యోగ జీవితం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలు, కళారంగం వారు ఈ వారం నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ముఖ్యంగా టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారు నూతన ప్రాజెక్టులు చేపడతారు అని చెప్పవచ్చు. మేషరాశి మహిళలు పట్టుదల అనే ఆయుధంతో విజయాలు సాధిస్తారు. ఇక ఎటువంటి పరిహారాలు ఈ వారం అంతా కూడా ప్రత్యేకంగా మేషరాశి వారు ప్రతినిత్యము పాటించాలి. ముఖ్యమైన పనులు ప్రారంభం చేయడం పాటించాలి అన్న విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి, ఈ వారం ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభం చేయాలని చెప్పి అనుకుంటే తప్పకుండా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒకసారి అభిషేకం చేయించి ఆ తర్వాత ఆ నిర్ణయాలు తీసుకోవడం మంచి పరిహారంగా చెప్పవచ్చు. గోచార గ్రహ సంచార రీత్యా వృషభ రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే కార్య జయం ఈ వారం అంతా కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అంటే చేసే పనుల్లో విజయాల శాతం అధికంగా ఉంటుంది అని చెప్పొచ్చు. శక్తి మేర ఇతర వ్యక్తులకు కూడా సాయాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వీరు చూసే సేవా కార్యక్రమాలు చూసి సర్వత్రా కూడా హర్షం వ్యక్తం చేస్తారు అని చెప్పవచ్చు. కొంతమంది వీరు చేసే సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వీరికి చేదోడు వాదోడుగా నిలుస్తారు. మేము కూడా ఎంతో కొంత మీకు సపోర్ట్ చేస్తామండి అని చెప్తారు. దీనివల్ల ఏవైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని మరింత కూడా పెంచే ప్రయత్నం చేస్తారు. నిజంగా ఇది చాలా మంచి అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ వారం ఈ రాశి వారికి పలుకుబడి కూడా పెరుగుతుంది. కొన్ని సమస్యలు తమకున్న పరిచయాలు పలుకుబడిని ఉపయోగించి పరిష్కరించుకుంటారు. స్నేహితులతోటి ప్రధానంగా తమ మనసులో ఉన్న భావాలను పంచుకుంటారు అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చింతన కూడా ఈ వారం వృషభ రాశి వారికి అధికమవుతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా అవసరాలు మాత్రం ఏదో ఒక విధంగా తీరుతాయి. అదేవిధంగా రుణ బాధలు తగ్గించుకునేందుకు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే అప్పులు ఉన్నటువంటి ఈ రాశివారు అప్పులు తీర్చుకునేందుకు ఏవైతే ప్రయత్నాలు చేస్తారో అవి కొంతవరకు అనుకూలిస్తాయి అని కూడా చెప్పవచ్చు. కాకపోతే ఇతర వ్యక్తులకు ఆర్థికపరమైన హామీలు ఇచ్చేటప్పుడు, ఏదైనా అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే ఈ రాశి వారికి ఈ వారం అంత మంచిది అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ బాధ్యతలను ఈ వారం సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా సోదరులతోటి గొడవలు కానీ, మనస్పర్ధ లాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం కూడా మంచిది అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు సమకూర్చుకోవాలి అనేవారితో అనుకుంటూ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారి కోరిక ఈ వారం ఓ కొలిక్క వస్తుంది. అలాగే తండ్రి తరపు నుంచి రాసినటువంటి స్థిరాస్తి ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అది కూడా చేతికి అందే అవకాశం ఉంది. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం మరింతగా కూడా ఈ వారం వీరికి మెరుగుపడుతుంది. వైద్య సేవలు కూడా విరమిస్తారు అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. భాగస్వాములు వీరు చేసే ప్రతిపాదనలపై ఆమోదాన్ని కూడా తెలుపుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను కూడా ముమ్మరం చేస్తారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో చక్కటి పురోగతి ఈ వారం వీరికి కనిపిస్తుంది. వీరి పనితీరు చూసి అధికారులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అధికారుల యొక్క మెప్పును కూడా చూరగొంటారు అని చెప్పవచ్చు. కాకపోతే ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే గత కొంతకాలంగా ఈ రాశిలో ప్రయత్నం చేస్తారో అటువంటి వారు మాత్రం మరికొంతకాలం వేచి చూడక తప్పదు. క్రీడారంగము, పారిశ్రామిక రంగము, కళారంగం వారి యొక్క ఆశయాలు నెరవేరే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం కూడా మంచిది అని చెప్పవచ్చు.
ముఖ్యంగా ఎవరైతే విదేశీ పర్యటనలు ఈ రాశి వారు చేస్తారో అక్కడ కాస్త జాగ్రత్తగా గడపడం మంచిది అని చెప్పవచ్చు. ఇంకా ముఖ్యంగా టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల ఇంతకాలం పడ్డ బాధను కష్టాన్ని మర్చిపోతారు అని చెప్పవచ్చు. మహిళలు కుటుంబ సభ్యుల యొక్క సలహాలతో కొన్ని నూతన నిర్ణయాలను కూడా ఈ వారం తీసుకుంటారు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వృషభ రాశి వారు శివనామ స్మరణం ఈ వారం అంతా కూడా ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే అంత మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేటప్పుడు కానీ కీలక నిర్ణయాలు ఏదైనా కూడా ఈ వారం తీసుకునేటప్పుడు కానీ తప్పకుండా శివుడికి ఒకసారి అభిషేకం చేయించి ఆ తర్వాత ఆ నిర్ణయాలు అమలు చేయడం మంచిది అని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచారరీత్యా మిథున రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలు, వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ వారం చేసే కార్యక్రమాల్లో విజయాల శాతం బాగా అధికంగా ఉంటుంది. దీనివల్ల వీరు సంతోషంగా గడుపుతారు. శుభకార్యాలపై నూతన ఆలోచనలు కూడా చేస్తారు అని చెప్పవచ్చు. చిన్నాటి మిత్రులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తే ఉన్నంతలో వారికి కాస్త చేయూతను అందించే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే స్నేహితులకు హెల్ప్ చేస్తారు అని చెప్పవచ్చు. ఇక ఎవరైతే ఈ రాశి నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు గత కొంతకాలంగా తీవ్రంగా చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు ఈ వారం మిథున రాశి వారికి ఊపందుకుంటాయి. అదేవిధంగా బ్యాంకు రుణాల నుంచి విముక్తి కూడా లభిస్తుంది అని చెప్పవచ్చు. కాకపోతే విలువైన డాక్యుమెంట్స్ మాత్రం ఈ వారం మీరు జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా మంచిది. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరిపై ప్రేమానురాగాలు కురిపిస్తారు. అందరికీ ఆమోదయోగ్యమైన కొన్ని నిర్ణయాలు తీసుకుని ఈ వారం ముందుకు సాగుతారు. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు కూడా ఈ వారం మీరు అందుకుంటారు అని చెప్పవచ్చు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే భూ సంబంధిత వివాదాలు సమస్యలు ఎవరికైతే ఈ రాశి వారికి గత కొంతకాలంగా ఉన్నాయో అటువంటి వారు ఈ వారం అటువై ప్రయత్నాలు చేస్తే అవన్నీ కూడా పరిష్కార దశకు చేరుకుంటాయి అని చెప్పవచ్చు. ఇక వాహనాలు ఇళ్ళు కొనుగోలు ప్రయత్నాలను ఈ వారం మరింత ముమ్మరం చేస్తారు అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం పట్ల ఈ వారం ఎంత శ్రద్ధ జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ముఖ్యంగా ఉదర సంబంధిత రుగ్మతలతో బాధపడేవారు మరింత జాగ్రత్త వహించడం మంచిది. ఇక అవసరం అని చెప్పనుకుంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులను సంప్రదించడం కూడా ఈ రాశి వారికి ఈ వారం చాలా మంచిది అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా మిథున రాశి వ్యాపారస్తులకు ఎవరైతే వారి యొక్క వ్యాపార జీవితంలో సమస్యలు వెంటాడుతున్నాయో అటువంటి తీరే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా వ్యాపార విస్తరణ కోసం ఎవరైతే బ్యాంకు లోన్స్ కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారు ఈ వారం మరొక్కసారి బ్యాంకు అధికారులను కలిసి వారి లోన్ విషయం గురించి ఎంక్వైరీ చేయడం, అది ఎంతవరకు వచ్చింది, ఇంకేదైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని చెప్పి తెలుసుకుని ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే తొందరలోనే వరకు లోన్ కూడా మంజూరు అవుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈ వారం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. దీనివల్ల చాలా ఉత్సాహంగా గడిపే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఎవరిని నొప్పించకుండా ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులు ముందుకు సాగుతారు. ముఖ్యంగా పై అధికారులతో కానీ సహచరులతో కానీ గొడవలు మనస్పర్ధలు ఏమైనా ఉంటే కొద్దిగా ప్రయత్నాలు ప్రారంభం చేస్తే అవన్నీ కూడా సమసిపోతాయి అని చెప్పవచ్చు. వైద్య పారిశ్రామిక రంగం వారికి ముఖ్యంగా కళారంగం వారికి గత కొంతకాలంగా ఉన్న ఒత్తిడి ఈ వారం తొలగే అవకాశం ఉంది. టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారికి కొన్ని ఒత్తిడులు సమస్యలు ఈ వారం అప్పుడప్పుడు ఎదురైనా వారు వాటిని అధిగమిస్తారు అని కూడా చెప్పవచ్చు. మహిళల విషయానికి వస్తే కుటుంబ సభ్యుల యొక్క ప్రేమానురాగాలను ఈ వారం మీరు చూడకుంటారు. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి నిత్యం కూడా ఈ వారమంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యథాశక్తిగా చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఏదైనా కూడా ఒక నూతన కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకుంటే తప్పకుండా కూడా వెంకటేశ్వర స్వామి వారికి తులసీమాల సమర్పించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మరింత మంచిది అని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచార రీత్యా కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది, గ్రహ వ్యతిరేకత ఏ విధంగా ఉంది, మరి ఎటువంటి జాగ్రత్తలు ఈ వారం మీరు తప్పకుండా పాటించాలి అన్న అంశాలు ఇప్పుడు ముఖ్యంగా పరిశీలించేద్దాం. అతిథుల ద్వారా ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఈ వారం కర్కాటక రాశి వారు అందుకుంటారు. అదేవిధంగా సమాజంలో ముఖ్యమైన వ్యక్తులు అంటే పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. కర్కాటక రాశి నిరుద్యోగులు ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో
తీవ్రంగా ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక ఈ వారం ఓ కొలిక్కి వస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం వీరు గత కొంతకాలంగా ఎదురవుతున్న సమస్యలు, అది వృత్తిపరమైనవి కావచ్చు, ఆరోగ్యపరమైనవి కావచ్చు, ఆర్థికపరం ఏదైనా సరే ఓర్పుగా నేర్పుగా వ్యవహరిస్తే ఆ సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. వీరికైనా ఓర్పుగా నేర్పుగా వ్యవహరించకపోతే ఆ సమస్యలు మరింతగా పెరుగుతాయి. దీన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక విషయాలు గత వారం కంటే కూడా ఈ వారం వీరికి సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి ఎలా బయటపడాలి, ఎప్పుడు బయటపడతాం అని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి ఈ కర్కాటక రాశి వారికి దానికి సంబంధించి కూడా మంచి అవకాశాలు కొన్ని లభిస్తాయి అని చెప్పవచ్చు. దీనివల్ల వీరు కాస్త భరోసాగా గడిపే ప్రయత్నం చేస్తారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల యొక్క ఆశలను ఈ వారం మీరు నెరవేరుస్తారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా బంధువులతో సత్సంబంధాలు సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న కర్కాటక రాశి వారికి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కాకపోతే మానవ ప్రయత్నం కూడా ఉండాలి కాబట్టి అటువైపు వీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయడం మంచిది అని చెప్పొచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మీద కానీ బంధువుల మీద కానీ కర్కాటక రాశి వారు తమ అభిప్రాయాలను తమ ఆలోచనలను బలవంతంగా రుద్దే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకండి. దీనివల్ల ఎదుటి వ్యక్తులు నొచ్చుకుంటారు అని చెప్పవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మన అభిప్రాయాలను బలవంతంగా రుద్దే ప్రయత్నం ఎదుటి వారి మీద చేస్తుంటామండి. అలా చేయడం ఎవరికీ మంచిది కాదు. అందున ఈ వారం కర్కాటక రాశి వారికి ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే ఎవరైతే భూములు, వాహనాలు, గృహం లాంటివి కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో, బ్యాంక్ లోన్స్ కోసం ఎదురు చూస్తారో అటువంటి వారు శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి యొక్క ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. దీనివల్ల కాస్త ఊరట చెందుతారు. వైద్య సేవలకు కూడా స్వస్తి చెబుతారు అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం కర్కాటక రాశి వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులు కూడా వీరికి ఈ వారం చేతికందే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేయడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ఈ రాశి ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలతో బాగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి తమ యాజమాన్యం అంటే పై అధికారులు ఇక మీదట ఈ అదనపు బాధ్యతలు మీరు చూడాల్సిన అవసరం లేదు అని చెప్తారు. దీనివల్ల వీరు కాస్త ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం ఉద్యోగస్తులకు వారి ఉద్యోగ జీవితంలో అకస్మాత్తుగా ఎదురయ్యే కొన్ని సమస్యలను తెలివితేటలతో వీరు ఈ వారం పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి గుర్తింపును కూడా పొందుతారు. మహిళలేమో ఈ వారం అంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యమైన నిర్ణయాలు వచ్చినప్పుడు తప్పకుండా అమ్మవారికి ఒక్కసారి కుంకుమార్చన చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మరింత మెరుగైన ఫలితాలకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. సింహరాశి వారు ప్రారంభం చేసేటువంటి పనులన్నీ కూడా అనూహ్యంగా పూర్తవుతాయి. ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ఈ వారం మీరు తెలుసుకుంటారు. సమాజ సేవల్లో కూడా ఈ వారం చురుగ్గా పాల్గొంటారు. అదేవిధంగా ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది ఈ వారం చేతికందే అవకాశం ఉంది. దీనివల్ల వీరి యొక్క అవసరాలు తీరుతాయి. దాంతోపాటుగా రుణదాతల ఒత్తిడి కూడా కొంతవరకు ఈ వారం తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల కూడా ఊపిరి పీల్చుకుంటారు. కాకపోతే ప్రధానంగా కొంతమంది వ్యక్తులు వీరి దగ్గర డబ్బు ఏదైనా ఉంటే దాన్ని ఏదో ఒక విధంగా చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి వారి పట్ల జాగ్రత్త వహించాలి. అంటే ఏంటి, మన దగ్గర డబ్బు ఉంటే కొంతమంది తెలిసిన వారు మీ దగ్గర డబ్బు ఉంది కదా, మేము ఇలా మాకు కొంచెం అవసరం ఉందండి ఇవ్వండి అని చెప్పి పడుతుంటారు కదా, అటువంటి వారి పట్ల మాత్రం ఈ వారం మీ రాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఇక కుటుంబపరంగా వస్తే బంధువులతో విభేదాలను ఈ వారం వీరు పరిష్కరించుకుంటారు. కుటుంబ సమస్యల నుంచి క్రమేపీ కూడా ఈ వారం వీరు బయటపడతారు. సోదరవర్గం వారితో కొన్ని దీర్ఘకాలిక సమస్యల గురించి వారితో చర్చించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి సోదరవర్గం వారితో కలిసి ఆ సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి నూతన ఒప్పందాలు కొంతమంది ఈ రాశి వారు చేసుకుంటారు. అలాగే ఖరీదైన బంగారు ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా ఈ వారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే ఇంతకాలం ఇబ్బంది కలిగించిన ఆరోగ్య సమస్యలు ఈ వారం తీరుతుంది. దీనివల్ల కాస్త సంతోషంగా
ప్రశాంతంగా గడుపుతారని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలను ఈ వారం ముమ్మర చేస్తారు. నూతన పెట్టుబడులకు తగిన లాభాలు కూడా ఈ వారం మీరు చేతికంతాయి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు సైతం పుంజుకుంటాయి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య గొడవలు లాంటి ఏదైనా ఉంటే అవి కూడా సమసిపోతాయి అని చెప్పవచ్చు. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే ఈ వారం వ్యాపారస్తులు ఎదుటి వ్యక్తుల్ని తొందరగా నమ్మి వారికి వస్తువులు ఏదైతే ఉందో దాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయకండి. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వీలున్నంత వరకు కూడా క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ చేయడమే ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై అధికారులు ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా వీరంటే అమితమైన నమ్మకాన్ని, ప్రేమను చూపుతారు. దీనివల్ల ఆ నూతన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని వీరు స్వీకరించాల్సి వస్తుంది. కాకపోతే దిగ్విజయంగా పూర్తి చేస్తారు అని కూడా చెప్పవచ్చు. ఇక టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఉన్నత స్థాయి అధికారుల నుంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. మహిళలు ఈ వారమంతా కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగుతారు. పరిహార విషయానికి వస్తే సింహరాశి వారు ఈ వారమంతా కూడా ప్రతి నిత్యం కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు, నిర్ణయాలు చేసినప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి 27 ప్రదక్షిణలు భక్తిగా శ్రద్ధగా చేసుకుని మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారికి నివేదించుకుని ముందుకు సాగడం చాలా మంచి పరిహారంగా, తేలికపాటి పరిహారంగా కూడా చెప్పవచ్చు. గోచార గ్రహ సంచార రీత్యా ఈ వారం కన్యరాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అనుకున్న పనులను అనుకున్న దానికన్నా ముందుగానే దిగ్విజయంగా ఈ వారం పూర్తి చేస్తారు. గత కొంతకాలంగా బాధిస్తున్న, వేధిస్తున్న వివాదాలు తీరడం వల్ల కాస్త ఊపిరి కూడా పీల్చుకుంటారు అని చెప్పవచ్చు. ఇక వీరిలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. దీనివల్ల మంచి గుర్తింపు కూడా ఈ వారం కన్యరాశి వారికి లభిస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే సమయానికి డబ్బు ఈ వారం చేతికంతుంది. ఎవరిని ఆర్థిక పరంగా అర్థించకుండానే ఈ వారం అంతా కూడా గడుస్తుంది. అలాగే రావాల్సిన డబ్బు కూడా చేతికందే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఆర్థిక పరంగా పెద్దగా వీరికి ఇబ్బందులు ఏమి ఉండకపోవచ్చు. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే డబ్బు ఖర్చు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. దుబారా ఖర్చులకు ఎంత దూరంగా ఉంటే వీరికి అంత మంచిది. భవిష్యత్తులో కొన్ని సమస్యలను ఈ వారం వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే ప్రధానంగా కుటుంబపరమైన సమస్యలు, ఇబ్బందులు ఏమైనా ఉంటే కొద్దిగా కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడుకుంటే అవన్నీ కూడా తొలగుతాయి. అదేవిధంగా ఈ వారం వీరింటికి సోదరులు, సోదరీమణుల యొక్క రాక వల్ల చాలా సంతోషంగా గడుపుతారు. వివాహ సంబంధాలు మాట్లాడేందుకు కూడా ఈ వారం గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. కాబట్టి కన్యరాశి అవివాహితులు వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయడం మంచిది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు చేద్దాం అనుకున్న వారి యొక్క కోరిక నెరవేరుతుంది. ముఖ్యంగా ఈ స్థిరాస్తులకు సంబంధించి కోర్టులు, కేసులు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటివన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నించడం మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఈ వారం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా చెవి, గొంతుకు సంబంధించిన రుగ్మతలు ఎక్కువగా బాధించే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా గడపడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాలలో ఆశించిన రీతిలో పెట్టుబడులు చేతికంతాయి. లాభాలు కూడా ఆశించిన రీతిలో సాగుతాయని చెప్పొచ్చు. భాగస్వాములతో వివాదాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం పట్ల అప్రమత్తంగా ఉండడం ఈ వారం అంతా కూడా వీరికి చక్కటి సూచనగా చెప్పవచ్చు. లేకపోతే అంటే ఉద్యోగ జీవితం పట్ల ఏమాత్రం కూడా వీరు కాస్త నిర్లక్ష్యం వహిస్తే దానికి భారీ మూల్యాన్ని వీరు తొందరలోనే చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వారి యొక్క కృషి, పట్టుదల కూడా ఫలిస్తుంది. మహిళలు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుపుతారు. ఇక పరిహార విషయానికి వస్తే కన్యరాశి ఈ వారం అంతా కూడా ప్రతి నిత్యం హయగ్రీవ స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా కూడా ప్రారంభం చేయాలి, ఈ వారం కీలక నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటే తప్పకుండా కూడా ఈ కన్యరాశి అందులో సునాయాస విజయం సాధించడం కోసం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా 27 ప్రదక్షిణలు పూర్తి చేసి మనసులో సంకల్పాన్ని భక్తిగా శ్రద్ధగా స్వామివారికి నివేదించుకుని ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచారీత్యా తులారాశి వారు ఈ వారం సన్నిధుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. ఇక
కొన్ని వేడుకలకు ఈ వారం వీరు హాజరవుతారు అని చెప్పొచ్చు. స్నేహితులను కలుసుకుని వీరి మనసులో ఉన్న అభిప్రాయాలను, ఆలోచనలు వారికి వెల్లడిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారాలు ఉన్న గందరగోళం అంతా కూడా ఈ వారం తొలగుతుంది. అదేవిధంగా ఎదుటి వ్యక్తి నుంచి రావాల్సిన డబ్బులు ఏమన్నా ఉంటే చేతికందే అవకాశం ఉంది. అలాగే ఖర్చులు మాత్రం ఈ వారం వీరికి కూడా ఎక్కువ అవుతాయి. కాకపోతే డబ్బు ఖర్చు అయ్యేటప్పుడు మాత్రం ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది అని చెప్పొచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల వైఖరిలో కొద్దిగా మార్పులు ఈ వారం వీరు గమనిస్తారు అని చెప్పవచ్చు. వీరి పట్ల ఉన్న వ్యతిరేకత కూడా తొలగిపోయింది అనేటువంటి మార్పును వీరు గమనించి సంతోషంగా గడుపుతారు. అంటే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో మనకు గొడవలు ఉన్నప్పుడు వారి యొక్క వైఖరి కాస్త తేడాగా ఉంటుందండి, కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అటువంటి కుటుంబ సభ్యుల యొక్క వైఖరిలో మార్పు వీరికి కనిపించడం చాలా సంతోషాన్ని కలిగించే అంశంగా చెప్పవచ్చు. బంధువుల రాక కూడా ఈ వారం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక బంధువులతో కూడా సమయాన్ని బాగా కూడా వెచ్చించాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే తీరి లబ్ధి పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కదలికలు కూడా ఈ వారం కనిపిస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం వీరికి కాస్త మెరుగ్గా ఉంటుంది. అయితే ఇంతకుముందు వాడుతున్నటువంటి మెడిసిన్స్ను ఈ వారం కూడా వీరు వాడాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపారాల్లో ఆశించిన లాభాలు చేతికంతాయి. భాగస్వాముల ద్వారా నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. దీనివల్ల వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ప్రతిబంధకాలు లాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఉన్నతాధికారులు మరింత నమ్మకంతో నూతన బాధ్యతలను వీరికి అప్పగించే ప్రయత్నం కూడా చేస్తారు. పారిశ్రామిక, క్రీడా రంగం వారికి, వైద్య రంగం వారికి గత కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరుతాయి. కళారంగం వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఐటీ రంగం వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి అని చెప్పవచ్చు. మహిళలు కూడా ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. పరిహార విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా తులారాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భక్తిగా శ్రద్ధగా పఠించే ప్రయత్నం చేయడం, ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి లేదా నూతన పనులు ఏదైనా కూడా ప్రారంభం చేయాలని చెప్పి అనుకుంటే తులారాశివారు తప్పకుండా కూడా దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాల సమర్పించి ముందుకు సాగే ప్రయత్నం చేయడం మరింత మంచిది అని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచార రీత్యా వృశ్చిక రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఈ వారం ఎదురయ్యే ఒడిదుడుకులను, సమస్యలను వీరు అధిగమించి ముందుకు సాగుతారు అని ఒక్క మాటలో ఈ వారం వీరి యొక్క వార ఫలాల గురించి చెప్పవచ్చు. ఇక స్నేహితులు, కుటుంబ సభ్యులు వీరి మీద పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా ముందుకు సాగుతారు. వారి యొక్క ఆశలు కూడా నెరవేర్చడంలో ప్రధాన పాత్రను ఈ వారం ఈ రాశి వారు పోషిస్తారు. నిరుద్యోగులు ఎవరైతే గత కొంతకాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి ఈ వారం వారి సమస్య తీరే అవకాశం కనిపిస్తుంది. ఇక ఒక సమాచారం ఏదైతే ఈ వారం ఈ రాశి వారికి అందుతుందో అది చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. పలుకుబడి కూడా బాగా పెరుగుతుంది. కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఊహించిన విధంగా వీరికి సహాయాన్ని చేస్తారని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా ఈ వారం ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు గతం కంటే కూడా ఈ వారం మెరుగ్గా ఉంటాయి. రుణ బాధలు కూడా చాలా వరకు తగ్గుతాయి. కాకపోతే ప్రధానంగా వృశ్చిక రాశి వారు బంధువులతో కానీ స్నేహితులతో కానీ మాట్లాడేటప్పుడు ప్రధానంగా వీరు డబ్బు వీరి దగ్గర ఎంత ఉంది, ఎక్కడ దాచిపెట్టాము అన్న విషయాన్ని సాధ్యమైనంత వరకు కూడా బహిర్గతం చేయకపోవడమే మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో మన బంధుమిత్రుని కలిసినప్పుడు ఇక్కడ డబ్బు ఇలా దాచిపెట్టామండి, అలా చేశామండి అని చెప్తున్నాను కదా. ఆర్థిక విషయాలను బహిర్గతం చేస్తే కొన్ని ఇబ్బందులు వీరికి ఎదురయ్యే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో ఉన్న ఒక ప్రధానమైన సమస్య ఈ వారం తీరే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు అటువైపు ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు కొనుగోలుకు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే గృహ నిర్మాణాలకు సరిపోయే ఏర్పాట్లు కూడా వీరు చేస్తారు అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఈ వారం వీరికి ఎదురవుతాయి. అయితే వైద్య సేవల ద్వారా ఉపశమనం కూడా లభిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, వైద్యుల్ని కలవడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారంలో ఆశించిన లాభాలు చేతికంతాయి. దీనివల్ల ముందుకు దూసుకు వెళ్తారని చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు సైతం ఊపందుకుంటాయి. పెట్టుబడులకు సంబంధించిన విషయంలో బ్యాంకులను కూడా ఈ వారం వీరు సంప్రదిస్తారు అని చెప్పవచ్చు.
కాకపోతే ఒక చిన్న సూచన వ్యాపారస్తులకి ఏంటంటే, నూతన ఒప్పందాల మీద సంతకాలు చేసేటప్పుడు 1కి 4 సార్లు ఆ డాక్యుమెంట్స్ని పరిశీలించి ఆ తర్వాత సంతకం చేయడం మంచిది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఉద్యోగస్తులకు పై అధికారులు ఎన్ని బాధ్యతలు అప్పగించినా ఏమాత్రం కూడా భయపడకుండా, నేను చెయ్యను అని చెప్పకుండా తప్పకుండా ఈరోజు ఉద్యోగస్తులు ఆ పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎన్ని బాధ్యతలు మీద పడినా ఉద్యోగ జీవితంలో ఈ వారం మీరు ప్రశాంతంగానే గడుపుతారు అని చెప్పవచ్చు. ఉన్నతాధికారులు వీరి యొక్క సహనాన్ని చూసి, కష్టపడేటువంటి తత్వాన్ని చూసి ఆశ్చర్యపోతారు అని కూడా చెప్పవచ్చు. ఇక క్రీడా రంగం, రాజకీయ రంగం వారికి గత కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని చికాకులు తీరుతాయి. ముఖ్యంగా విదేశీ పర్యటన చేయాలి అనుకున్న వారి యొక్క కోరిక నెరవేరుతుందని చెప్పవచ్చు. కాకపోతే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అందరికీ ఒక చక్కటి సూచన ఏమిటంటే, ఏదైనా నూతన ఒప్పందాలు చేసుకునేటప్పుడు అంటే అగ్రిమెంట్స్ మీద సిగ్నేచర్స్ చేసేటప్పుడు మాత్రం దయచేసి అందులో అనుభవజ్ఞులను సంప్రదించండి. ఒక్కసారి ఆ డాక్యుమెంట్స్ను పూర్తిగా పరిశీలించేసి ఆ తర్వాతే సైన్ చేయడం మంచిది. అది ఆర్థికపరమైంది కావచ్చు, వ్యాపారపరమైంది కావచ్చు, లేదా చరస్థిరాస్తులకు సంబంధించి ఏదైనా కూడా కావచ్చు. డాక్యుమెంట్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోండి. లేకపోతే నిపుణులను సంప్రదించిన తర్వాతే సంతకాలు చేయడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఐటీ రంగం వారు తమ సత్తా చాటుకునే ప్రయత్నాలు చేస్తారు. మహిళలు భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పవచ్చు. కాకపోతే వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా ఏదో ఒక రకమైన మానసిక సమస్య వెంటాడుతూ ఉంటుంది. దాన్ని పట్టించుకోకపోవడమే ఉత్తమం అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా గణపతి యొక్క ఆరాధన చేస్తూ గణేశాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం మంచిది. ముఖ్యమైన పనులను ప్రారంభం చేసేటప్పుడు కానీ, నూతన నిర్ణయం తీసుకునేప్పుడు కానీ గణపతి స్వామి వారికి గరికమాల సమర్పించి ఆ తర్వాత ఆ పనులు ప్రారంభం చేయడం చాలా మంచిది. గోచార గ్రహ సంచారీత్యం ధనురాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే నూతన కార్యక్రమాలు చేపడతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఎప్పుడో దూరమైన ఒక వ్యక్తి హఠాత్తుగా దర్శనమివ్వడం ఈ వారం వీరికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరిని లెక్క చేయకుండా, ఎవరు ఎంత ఒత్తిడి తీసుకుని వచ్చినా సొంతంగా ఆలోచించి కొన్ని కీలక నిర్ణయాలను ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు. అందులో కూడా మంచి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇతర వ్యక్తులకు ఆదర్శప్రాయంగా కూడా నిలుస్తారని చెప్పవచ్చు. చిన్ననాటి స్నేహితులతో కూడా ఆనందంగా గడుపుతారు. విద్యార్థుల యొక్క శ్రమ కూడా ఈ వారం ఫలిస్తుంది. ఇక నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఈ రాశి ఉద్యోగస్తులు అయితే ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే సంపాదన ఎంత ఉంది, ఖర్చులు ఎలా ఉన్నాయి అని చెప్పి రెండింటిని ఒక్కసారి బేరీజు వేసుకుని ఖర్చులు చేసే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే నూతన రుణాలు చేయాల్సిన సందర్భాలు వీరికి ఎదురు కావు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎంతో కొంత డబ్బు పొదుపు చేద్దాం అని చెప్పి గత కొంతకాలంగా అనుకుంటున్న ధనురాశి వారి యొక్క కోరిక ఈ వారం నెరవేరుతుంది. అంటే నూతన పొదుపు చర్యలు కూడా వీరు ప్రారంభం చేస్తారు. భవిష్యత్తుకి ఇది చాలా మంచి అంశంగా చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా సరదాగా గడిపే ప్రయత్నం చేస్తారు. సోదరులు, బంధువులు వీరి యొక్క ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతారు, సంతోషిస్తారు అని చెప్పొచ్చు. కొన్ని శుభకార్యాలకు కూడా సన్నాహాలు ప్రారంభం చేస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే విలువైన వస్తువులు కానీ, భూములు కానీ కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక నెరవేరుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ఈ రాశి వారికి చాలా మంచిది. ముఖ్యంగా కళ్ళకు సంబంధించిన సమస్య, గొంతుకు సంబంధించిన సమస్య ఎక్కువగా బాధించే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార లావాదేవీల్లో ఆటుపోట్లు తొలగుతాయి. వ్యాపార అవసరం కోసం కావాల్సిన డబ్బు వీరికి ఈ వారం చేతికంతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు తమ భాగస్వాములతో ఏదైనా కూడా వ్యాపార సంబంధిత విషయాల గురించి చర్చించేటప్పుడు ఎటువంటి మొహమాటాలకు పోకుండా ఖరాఖండిగా ఏదైతే వ్యాపారం గురించి చర్చించాలో దాన్ని చర్చించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. చెప్పాలి అని అనుకున్నది నిర్మోహమాటంగా భాగస్వాములకు చెప్పడమే మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ధనురాశి ఉద్యోగస్తులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆ విధంగా చక్కటి ప్రగతి కూడా సాధిస్తారు. ముఖ్యంగా పై అధికారులు వీరు పడుతున్న కష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు. పారిశ్రామిక రాజకీయవేత్తలకు కూడా కొన్ని నూతన విషయాలు తెలుస్తాయి.
అదేవిధంగా ఐటీ రంగం వారు, టెక్నికల్ రంగంలో ఉన్నవారు చేస్తున్న ప్రయత్నాలని కూడా ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా ఐటీ రంగం వారు ఎవరైతే నూతన ప్రాజెక్ట్స్ కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్కి వస్తుంది. ఇక మహిళల విషయానికి వస్తే గత కొంతకాలంగా బాగా పట్టి పీడిస్తున్న వివాదాలు తీరే వారం ఈ వారం కాబట్టి అటువైపు ప్రయత్నం చేయడం మంచిది అని మహిళలకు చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ధనురాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యమైన ప్లాన్లు ప్రారంభం చేసేటప్పుడు కానీ, నూతన నిర్ణయాలు చూసినప్పుడు కానీ తప్పకుండా కూడా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచార రీత్యా మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది, జరగబోయేటువంటి శుభాశుభ సంఘటనలు ఏమిటి అన్న విషయాన్ని అధ్యయనం చేస్తే ఈ వారం మకర రాశి వారికి కార్యక్రమాల్లో విజయాల శాతం గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది అని ఒక్క మాటలో ఈ వారం వీరి యొక్క వారఫలాల గురించి చెప్పవచ్చు. అదేవిధంగా సమాజంలో పలుకుబడి కూడా ఈ వారం వీరికి బాగా పెరుగుతుంది. కోర్టు కేసులు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు కోర్టు వివాదాల వల్ల ఇబ్బంది పడుతున్నారో కూర్చొని ప్రయత్నం చేసుకుంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులు నూతన అవకాశాలు లభించడం వల్ల సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల నిర్వహణలో ఈ రాశి వారికి ఏదైనా కూడా ఆటంకాలు, అవాంతలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో నడుపుకుంటూ ఇతర వ్యక్తులకు కూడా ఈ వారు వీరు మార్గదర్శకులుగా నిలుస్తారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారంలో వీరు కోరుకున్న అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తీరుతాయి. దీనివల్ల ఊరట చెందుతారు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని శుభకార్యాలకు వీరు నేతృత్వం కూడా వహించే ప్రయత్నం చేస్తారు. అంటే కుటుంబంలో జరిగే శుభకార్యాలకు వీరు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తారు. ఆ భారాన్ని వీరి భుజాల మీద మోస్తారు అని చెప్పవచ్చు. అలాగే బంధువులతో ముఖ్య విషయాలు కూడా చర్చిస్తారు. కాకపోతే ఒక చక్కటి సూచన ఏమిటంటే కోపతాపాలకు ఎంత దూరంగా ఉంటే ఈ వారం వీరికి అంత మంచిది. ముఖ్యంగా నవ్వుతూ మాట్లాడుతూ ఇతర వ్యక్తులకు చెప్పాలి అనుకున్నది సున్నితంగా చెప్తూ ఇతర వ్యక్తుల యొక్క మనసును గెలుచుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా మంచి కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మనకి ఏదో ఒక గొడవలు వస్తుంటాయండి. అప్పుడు మనము కోపానికి, ఆవేశానికి లోనవుతాం కదా. అలా కాకుండా ఈ రాశి వారు ఇందాక చెప్పుకున్నాం కదా, క్రియాశీల పాత్ర పోషిస్తారు, ఒక పెద్దన్నలా వ్యవహరిస్తారని. కాబట్టి ముఖ్యంగా ఎదురు వ్యక్తిని విమర్శిస్తే కూడా పట్టించుకోకుండా కాస్త నవ్వుతూ ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, ఇంటికి కావాల్సిన గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం పెద్దగా ఈ వారం వీరికి సహకరించదు. అయినా సరే లెక్క చేయక తమ దైనందిన కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తారు అని చెప్పవచ్చు. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి వైద్యుని కలవడం మంచిదని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణలో ఎదురవుతున్న వివాదాలు, ఆటంకాలన్నీ కూడా సద్దుమణుగుతాయి. ముఖ్యంగా భాగస్వాములు వీరు చేసే ప్రతిపాదనలపై తమ ఆమోదాన్ని తెలుపుతారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులు కూడా పట్టు విడుపు ధోరణితో మెలగడం చాలా మంచిదే. ఇది మాత్రం గుర్తుంచుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం అధికంగా ఉంది. దీనివల్ల వీరు సంతోషంగా గడుపుతారు. నూతన బాధ్యతలు కూడా స్వీకరించాల్సి వస్తుంది. ఇక రాజకీయ నాయకులు, వైద్య రంగం వారు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుపుతారు. ఐటీ రంగం వారు, సాఫ్ట్వేర్ రంగం వారు తమ ప్రాజెక్టును పట్టుదలతో పనిచేసి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. మహిళలకు ఈ వారం కాస్త ధనలాభం అధికంగా ఉంటుంది. కాబట్టి అటువైపు ప్రయత్నాలు చేయడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా గణపతి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. కుంభరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు శ్రమను సైతం లెక్క చేయకుండా పూర్తి చేస్తారు. సన్నిహితులు వీరికి ఆశ్చర్యకరమైన రీతిలో సహకారాన్ని అందిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే కుంభరాశిలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. గతంలో జరిగిన కొన్ని విషయాలు గుర్తుకు వచ్చి అప్పుడప్పుడు కూడా కాస్త బాధపడతారు అని కూడా చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆర్థికంగా బలవంతులు కావాలి అని ఎవరైతే ఈ రాశి ప్రయత్నం చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. రుణ బాధలు కూడా తగ్గుతాయి. ఆకస్మికంగా రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే ఆకస్మికంగా అది కూడా చేతికి అందే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఒక చక్కటి చిన్న సూచన ఏంటంటే ఆర్థిక పరంగా ఎదురు వ్యక్తులకు ఎటువంటి హామీలు ఇచ్చే ప్రయత్నం కానీ
నేను ఇప్పుడు డబ్బులు ఇస్తాను, మీకు హెల్ప్ చేస్తాను చెప్పడం కానీ, లేదా షూరిటీ సంతకాలు లాంటివి చేసే ప్రయత్నం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకపోవడమే మంచిది అని చెప్పవచ్చు. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులు వీరి పట్ల మరింత మమకారాన్ని చూపుతారు. దూరపు బంధువులతో కూడా ఈ వారం వీరు సంతోషంగా గడుపుతాడు. ముఖ్యంగా వీరు తమ జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటూ కుటుంబ సభ్యులను కూడా అటువైపు ప్రోత్సహిస్తారు అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, బంగారు ఆభరణాలు కొనాలి అనుకున్న వారి కోరిక వస్తుంది. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఆరోగ్య విషయానికి వస్తే కొద్దిగా అనారోగ్య సమస్యలు ఈ వారం అప్పుడప్పుడు బాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కాస్త ఎక్కువగా బాధించే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వామ్య వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపార ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఒక చిన్న చక్కటి సూచన ఏంటంటే గత కొంతకాలంగా జరిగిన వ్యాపార లావాదేవీలపై దృష్టి పెట్టడం చాలా మంచిది. నూతన వ్యక్తులను నమ్మి వారికి ఏదైనా బాధ్యతలు అప్పగించేటప్పుడు కూడా కాస్త 1-2 సార్లు ఆలోచించడం మంచిది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై అధికారులు ఎటువంటి నూతన బాధ్యతను అప్పగించినా వీరు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఉన్నతాధికారులు వీరి యొక్క సేవలను ప్రశంసిస్తారు అని చెప్పొచ్చు. కాకపోతే విలువైన డాక్యుమెంట్స్ ఏదైనా కూడా ఉన్నతాధికారులకు పంపేటప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో చేస్తున్న పని పూర్తయినప్పుడు దాన్ని నేరుగా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపుతున్నాం కదా, అటువంటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అంటే పూర్తి చేశాం అని చెప్పి అనుకున్న విలువైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 1-2 సార్లు వాటిని పరిశీలన చేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు పై అధికారులకు దొరుకుతుందండి. కాబట్టి దీనివల్ల వారికి ఇబ్బంది రాకుండా ఉండడానికి సరిపోతుంది అని చెప్పవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలు ఆహ్వానాలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారు, సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. మహిళలు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికి అందడం వల్ల సంతోషంగా గడుపుతారు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం, ముఖ్యమైన పనులు ప్రారంభం చేయడం, ఆంజనేయ స్వామి వారికి ఒక్కసారి సింధూర పూజ చేయించి ఆ తర్వాత పనులు ప్రారంభం చేయడం చాలా మంచిది. గోచార గ్రహ సంచారరీత్యా మీన రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే చేపట్టిన కార్యక్రమాలు కాస్త ఆలస్యంగా పూర్తి అవకాశం ఉంది. మనోబలం, పట్టుదల ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రయత్నం చేయకపోవడమే మంచిది. కొంతమంది వ్యక్తులు వీరు చేసే పనులు అడుగునా కూడా వీరికి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తుల పట్ల మీన రాశి అందరూ కూడా జాగ్రత్త వహించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు కోరుకున్న అవకాశం లభించకపోవడం వల్ల కాస్త నిరుత్సాహానికి లోనవుతారు. ముఖ్యంగా ఈ మీన రాశి వారు ఈ వారం ఎవరైతే వాహనాలు నడుపుతారో అటువంటి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా నిరాశ కలిగిస్తాయి. అవసరాల కోసం రుణ ప్రయత్నాలు కూడా చేయాల్సి వస్తుంది. ఖర్చు చేసేటప్పుడు కూడా కాస్త ఆలోచించి ఖర్చు చేయడం మీన రాశి వారికి చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే వీరు చేసే ప్రతిపాదనలను కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు. అదేవిధంగా దీనివల్ల కుటుంబ సభ్యులతో గొడవలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. దూరపు బంధువుల నుంచి కానీ లేకపోతే విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి కానీ అందే ఒక సమాచారం కాస్త గందరగోళాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం మీన రాశి వారు కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టే ప్రయత్నం చేయడం చాలా మంచిది. వారికి తగిన సమయంలో చికిత్స చేయించడం కూడా మంచిది. ఎందుకంటే ఈ కుటుంబంలో పెద్దవారు ఎవరన్నా ఉంటే కూడా మీన రాశి వారి ఇంట్లో అటువంటి వారి యొక్క ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడడం మంచిదని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనం కొనాలి లేదా ఉన్న వాహనాన్ని అమ్మి కొత్త వాహనం కొనాలి అని చెప్పిన వారి ఆశ పెద్దగా ఫలించే అవకాశం లేదు. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా ఇవన్నీ కొద్దిగా వీరికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే ముఖ్యంగా మీన రాశి వారు నరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు కొంత వీరిని బాధ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణలో ఆటంకాలు, అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది. భాగస్వాములు వీరు చేస్తున్న పని పట్ల, వీరు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కాస్త అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తారు. దీనివల్ల వీరు కాస్త మనస్తాపానికి లోనవుతారు అని చెప్పవచ్చు. కాకపోతే ఒక చిన్న సూచన ఏంటంటే ఈ వారం వ్యాపారస్తులందరికీ కూడా తొందరపాటు నిర్ణయాలు వ్యాపారం విషయంలో ఏమాత్రం కూడా తీసుకోకండి. నిదానమే ప్రధానం అన్నదాన్ని గుర్తుంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఇష్టం లేకున్నా కొన్ని మార్పులకు, చేర్పులకు సిద్ధం కాక తప్పదు. కాకపోతే
పై అధికారులు ఏదైనా కూడా వీరికి నూతన బాధ్యతలు అప్పగిస్తే దాన్ని తిరస్కరించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే నేను ఇలా చేయలేను, అలా చేయనని చెప్పి పై అధికారులతోటి వాగ్వివాదాలు చేయకండి. దీనివల్ల భవిష్యత్తులో వీరికి కొన్ని ఇబ్బందులు తప్పదు. సాధ్యంతో కూడా నూతన బాధ్యతలు తమ సంస్థ వారు ఏదైతే అప్పచెప్తారో అటువంటి వాటిని మౌనంగా సంతోషంగా స్వీకరించడమే మంచిది అని చెప్పవచ్చు. ఇక ఐటీ రంగం వారు, సాఫ్ట్వేర్ రంగం వారు చేస్తున్న పని పట్ల మరింత శ్రద్ధ వహించడం మంచిది. అనుకున్న సమయానికి వీరు టార్గెట్ పూర్తి చేయలేక కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పొచ్చు. మీనరాశి మహిళల విషయానికి వస్తే గందరగోళ వాతావరణం ఈ వారం అంతా కూడా వీరికి ఎదురవుతూనే ఉంటుంది. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ప్రత్యేకంగా కూడా ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేటప్పుడు కానీ, కీలక నిర్ణయం ఏదైనా తీసుకోవాలని చెప్పినప్పుడు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆలయంలో కూర్చొని ప్రశాంతంగా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని 11 సార్లు పఠించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. విన్నారుగా, నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు. ఇదండి ఇవాటి కార్యక్రమం. తొందరలోనే మరొక నూతన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.